పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషాన్నపల్లిలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఊరికి కీడు సోకిందనే భయంతో ఉషాన్నపల్లి గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి ఊరు విడిచి తోటలోకి వెళ్లారు. ఉషాన్నపల్లిలో గత 2 నెలల్లో వివిధ కారణాలతో 15 మంది చనిపోయారు. ఒకరి దశదిన కర్మ కాకముందే మరొకరు మృతి చెందడం, వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వరుస మరణాలకు ఊరికి సోకిన కీడు వల్లేనని భావించి ఇళ్లలో పొయ్యి వెలిగించకుండా దుకాణాలు మూసేసి అందరూ ఊరి బయట తోటల్లోకి చేరారు. రోజంతా అక్కడే వంటలు చేసుకుని తిని సాయంత్రం ఇళ్లకు చేరుకునేలా వనవాసం చేపట్టారు. ఇలా చేయడం వల్ల మరణాలు ఆగుతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. అయితే కంప్యూటర్ కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడంపై మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాళేశ్వరంపురం మండలం ఉషాన్నపల్లి గ్రామం. నా పేరు మంద సతీష్. మా గ్రామానికి ఏదో కీడు జరిగిందని పురోహితులు చెబితే మేము ఈ గ్రామం విడిచి వనభోజనాలకు ఈరోజు రావడం జరిగింది. ఉదయం లేవగానే కల్లాపు చల్లకుండా పొయ్యిలు అంటించకుండా మా ఊరు బయటకు వనభోజనాలకు వచ్చి ఈ విధంగా వెళ్తే మా ఊరికి ఏదో కీడు పోతుందని మా పురోహితులు చెప్తే మేము ఈ విధంగా రావడం జరిగింది. ఇలాగే మా గ్రామానికి వర్షాలు సమృద్ధిగా కురవాలి, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లె గ్రామం. మా గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే అనారోగ్య పాలవుతున్నారు. మేము పురోహితులను అడిగాము. వంటలకి పోతే కీడుపోతుందని చెప్పారు. ఈరోజు ఉదయం 7 గంటల వరకే చేనులోకి వచ్చి వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించాము. మా గ్రామంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సంభవంగా కురవాలని అడవిలోకి ఈరోజు వచ్చాము. ఈ వింత ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అంటే దీనిపైన కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఉషాన్నపల్లిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వనభోజనాలకు వెళ్ళామని కొందరు అంటుంటే, మరికొందరేమో ఇలా ఊరికి గ్రామానికి కీడు సోకడం వల్లనే బయటికి వెళ్లాల్సి వచ్చిందని ఇంకా కొందరు చెప్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అంటే వివిధ అనారోగ్య కారణాలు గాని ఇతర సమస్యలతో 15 మంది మృతి చెందితే ఇక్కడ అవగాహన కల్పించాలి, అంతే తప్ప ఇలాంటి మూఢనమ్మకాలైతే నమ్మొద్దు అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. శంకరి, మొత్తానికి గ్రామంలో జరుగుతున్న వరుస మరణాల పైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ లేదా గ్రామానికి అంటే మండల జిల్లా అధికారులు కూడా కొంత ఫోకస్ చేసి గ్రామస్తులకు అవగాహన కల్పించి మరణాల వెనుక కూడా ఏం జరుగుతుందో అన్నది నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.